బిగినర్స్ ఎవరైనా ఉసిరికాయ కారంని పెట్టాలి అనుకుంటే ఈ వీడియోని తప్పకుండా సేవ్ చేసుకోండి. ఈ వీడియోలో నేను చూపిస్తున్న విధంగా ఒకసారి ఉసిరికాయ కారంని పెట్టి చూడండి. సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ఉసిరికాయ కారంని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇక్కడ నేను నాటు ఉసిరికాయల్ని తీసుకుంటున్నాను. వీటిని ఒక 40-50 వరకు ఉసిరికాయల్ని తీసుకున్నాను. వీటిని నీట్‌గా వాష్ చేసుకున్న తర్వాత కాటన్ క్లాత్ మీద ఈ ఉసిరికాయలన్నిటిని పెట్టేసి ఎక్కడా తడి లేకుండా పూర్తిగా ఆరనివ్వాలి. ఇలా ఆరిన ఈ ఉసిరికాయలన్నిటిని స్టవ్ మీద గిన్నెను పెట్టేసి అందులోకి వేసుకొని ఇందులోకి ఆయిల్‌ని వేసుకోవాలి. ఇక్కడ నేను ఈ ఉసిరికాయ పచ్చడి కోసం పల్లి నూనెను యూజ్ చేస్తున్నాను. మీరు మీ దగ్గర ఏ ఆయిల్ ఉన్నా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి ఒక గ్లాస్ వరకు ఆయిల్‌ని వేసుకోవాలి. పచ్చడికి సరిపోయిన ఆయిల్‌ని నేను ఇక్కడే వేస్తున్నాను. ఇప్పుడు మనకి ఉసిరికాయలన్నీ ఆ ఆయిల్‌లో మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు నిదానంగా వేయించుకోవాలి. స్టవ్‌ని హై ఫ్లేమ్‌లో పెట్టకూడదండి. లో టు మీడియం ఫ్లేమ్‌లోకి అడ్జస్ట్ చేసుకొని నిదానంగా ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. మనకి ఉసిరికాయలనేది వేగడానికి టైం పడుతుంది కాబట్టి మధ్య మధ్యలో ఈ కాయలన్నిటిని ఫ్లిప్ చేసుకుంటూ నిదానంగా అన్ని వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు మనకి కాయ అనేది ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం ఏం లేదండి. ఇలా ఉంటే కరెక్ట్‌గా సరిపోతుంది. ఇలా వేయించుకున్న ఈ ఉసిరికాయలన్నిటిని స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఈలోపు ఒక మిక్సీ జార్‌ని తీసుకొని అందులోకి ఆవాలను వేసుకోవాలి. ఇక్కడ నేను ఆవాలని వేయించట్లేదండి. పచ్చి ఆవాలనే వేస్తున్నాను. ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకుంటే సరిపోతుంది. ఈ ఆవాలని మెత్తటి పౌడర్‌లా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ఇంతవరకు పచ్చి ఆవాలని ఎవరైనా ట్రై చేయని వాళ్ళుంటే తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. మనకి ఫ్లేవర్ అనేది చాలా బావుంటుంది. ఇప్పుడు ఈ పౌడర్‌ని పక్కన పెట్టేసి చింతపండుని నానబెట్టుకోవాలి. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఒక పావు కిలో వరకు చింతపండుని తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని నీట్‌గా వాష్ చేసుకున్న తర్వాత ఇది మునిగే వరకు వాటర్‌ని వేసి ఒక 1 అవర్ వరకు నానబెట్టుకోవాలి. నేను చింతపండుని ఆల్రెడీ ముందే నానబెట్టి ఉంచుకున్నాను. ఇప్పుడు ఈ చింతపండులో నుంచి గుజ్జు మొత్తాన్ని సెపరేట్ చేసుకోవాలి. అప్పటికప్పుడు చింతపండుని నానబెట్టుకునేటట్టయితే హాట్ వాటర్‌ని వేసుకుంటే మనకి చింతపండు అనేది త్వరగా నానిపోతుంది. ఇప్పుడు ఇలా గుజ్జు మొత్తాన్ని బాగా తీసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి స్ట్రైనర్‌ని పెట్టుకొని ఈ చింతపండు గుజ్జు మొత్తాన్ని అందులోకి వేసుకొని ఎక్కడ పీసు కానీ, పొట్టు కానీ లేకుండా ఫిల్టర్ చేసుకోవాలి. ఉసిరికాయ పచ్చడిలోకి చాలామంది చింతపండును వేయరు కదా! ఇప్పటివరకు ట్రై చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి ఇలా చింతపండును కూడా వేసి ట్రై చేయండి. టేస్ట్ అనేది చాలా బావుంటుంది. ఇలా గుజ్జు మొత్తాన్ని తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీన్ని ఉడకపెట్టుకోవాలి. దానికోసం స్టవ్ మీద గిన్నెను పెట్టుకొని మనం గుజ్జు తీసి పెట్టుకున్న చింతపండు మొత్తాన్ని ఆ ప్యాన్‌లోకి వేసేసి దీన్ని దగ్గర పడే వరకు కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇందులోకి నేను ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్‌ని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మనకి ఈ చింతపండు గుజ్జు చిక్కపడి ఆయిల్ తేలే వరకు ఉడికించుకోవాలి. మనం ఈ చింతపండుని ఎంత బాగా వేయించుకుంటే మనకి ఈ పచ్చడి అనేది అంతకాలం నిలువ ఉంటుంది. మనం ఈ చింతపండు గుజ్జుని ఉడకపెట్టుకునేటప్పుడు ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం ఏం లేదండి. డైరెక్ట్‌గా గుజ్జుని ఉడకపెట్టుకుంటే సరిపోతుంది. కొంచెం సేపటి తర్వాత మనకి ఇదంతా దగ్గర పడి చిక్కపడింది కదా! ఈ స్టేజ్‌లో మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ చింతపండు గుజ్జును కూడా పూర్తిగా చల్లారనివ్వాలి. ఈలోపు మనం ఉసిరికాయలు వేయించుకున్న ఆయిల్ ఉంది కదా! ఆ ఆయిల్‌లోనే మనం ఇప్పుడు పోపును పెట్టుకుందాం. పోపు కోసం ఈ ఆయిల్ బాగా హీట్ అవ్వాల్సిన అవసరం ఏం లేదండి. మీడియం హీట్‌లో ఉంటే సరిపోతుంది. ఇలా తాలింపు గింజలను వేసి కొంచెం వేయించుకున్న తర్వాత ఇందులోకి ఎండుమిరపకాయలను కూడా వేసుకోవాలి. ఇలా ఎండుమిరపకాయలు కూడా వేసుకొని ఇవి వేగిన తర్వాత ఇందులోకి మనం వెల్లుల్లి పేస్ట్‌ని వేసుకోవాలి. ఇక్కడ నేను ఈ పచ్చడి కోసం ఒక 6 వెల్లుల్లిపాయలనైతే తీసుకున్నాను. వాటిని మిక్సీ జార్‌లోకి తీసుకొని కోర్స్‌గా గ్రైండ్ చేసుకోవాలి. నేను గ్రైండ్ చేసుకున్న వెల్లుల్లి పేస్ట్ మొత్తాన్ని పచ్చడిలోకి వేయట్లేదండి. కొంచెం ఇలా పోపులో వేస్తున్నాను. మిగిలిన కొంచెంని మనం పచ్చడిని కలుపుకునేటప్పుడు డైరెక్ట్‌గా అందులోకి వేసుకుంటే టేస్ట్ అనేది బావుంటుంది. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా కొంచెం పేస్ట్‌ని ఇలా ఆయిల్‌లోకి వేసుకొని దీన్ని కూడా ఫ్రై చేసుకోవాలి. మనం ఆయిల్ బాగా హీట్ ఉన్నప్పుడు ఈ వెల్లుల్లి పేస్ట్‌ని వేస్తే మాడిపోతుంది కాబట్టి గోరువెచ్చగా ఉన్నప్పుడు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ తాలింపును కూడా పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు మనం ఉసిరికాయ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూద్దాం. ముందు బేషన్‌లోకి మనం వేయించుకున్న ఉసిరికాయలన్నిటిని వేసుకోవాలి.
చూసారు కదా! మనకి ఉసిరికాయలనేది ఇలా వేగితేనే పచ్చడి టేస్ట్ అనేది బావుంటుంది. మనం వీటిని పూర్తిగా ఫ్రై చేసుకుంటే అవి గట్టిగా అయిపోతాయి కాబట్టి, కొంచెం ఇలా సెమీ సాఫ్ట్‌గా ఉంటేనే మనకి తినేటప్పుడు ముక్క అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ ఉసిరికాయలన్నిటిని ఆ బేషన్‌లోకి వేసుకోవాలి. తర్వాత ఇందులోకి మనం ఉడకపెట్టి పెట్టుకున్న చింతపండు గుజ్జు ఉంది కదా! దీన్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పసుపు ఒక 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. తర్వాత గ్లాస్‌తో మనం ఆయిల్‌ని వేసుకున్నాం కదా! సేమ్ అదే గ్లాస్‌తో ఒక గ్లాస్ వరకు సాల్ట్‌ని వేసుకోవాలి. అదే గ్లాస్‌తో ఒక 2 గ్లాసెస్ వరకు కారంని కూడా వేసుకోవాలి. మనం చింతపండు గుజ్జును వేస్తున్నాం కాబట్టి మనకి కారం అనేది కొంచెం ఎక్కువే పడుతుంది. తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆవపిండిని కూడా వేసుకొని, ఇందులోకి మెంతి పిండిని కూడా ఒక అర స్పూన్ వరకు వేసుకోవాలి. నా దగ్గర ఆల్రెడీ గ్రైండ్ చేసి ఉంచుకున్నాను కాబట్టి దీన్ని కూడా వేస్తున్నాను. ఇప్పుడు ఇందులోకి మనం కోర్స్‌గా గ్రైండ్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి పేస్ట్‌ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా బాగా కలిసే వరకు మిక్స్ చేసుకోవాలి. ఈ ఉసిరికాయ పచ్చడిని ఇంతవరకు ఎవరైనా ట్రై చేయని వాళ్ళున్నా, ఫస్ట్ టైం ట్రై చేస్తున్నట్టయితే ఈ వీడియోలో నేను చూపిస్తున్న విధంగా ట్రై చేసి చూడండి. చాలా పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఇప్పుడు ఇందులోకి మనం పోపుని పెట్టుకున్నాం కదా! ఆ పోపు మొత్తాన్ని ఆయిల్‌తో సహా పచ్చడిలోకి వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ పోపు కూడా ఆ పచ్చడిలో బాగా కలిసే వరకు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న ఈ పచ్చడి మొత్తాన్ని ఒక బౌల్లోకి తీసుకొని పెట్టి 3 రోజుల వరకు ఊరనివ్వాలి. ఒక 3 డేస్ తర్వాత మొత్తాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని, ఇందులోకి సాల్ట్ ఏమన్నా తక్కువ ఉంటే చూసి కలుపుకోవాలి. కొంచెం నచ్చిన వాళ్ళు ఆయిల్ కూడా వేసుకొని ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకుంటే ఇది మనకు 1 ఇయర్ పాటు స్టోర్ ఉంటుంది. అంతే అండి. చూసారు కదా! చాలా సింపుల్‌గా, టేస్టీగా ఉసిరికాయ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్‌ని సెలెక్ట్ చేయండి. మీరు వీడియోని లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి రికమెండ్ అవుతుంది. అలానే ఇన్‌స్టాలో కూడా తెలుగు హోమ్ ఫుడ్స్ పేజ్‌ని ఫాలో అవ్వండి. థాంక్స్ ఫర్ వాచింగ్.